ఈ వీడియోలో యూట్యూబ్‌కు సంబంధించి నాకు తెలిసిన కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే. అసలు యూట్యూబ్ క్రియేట్ చేయడానికి ఎన్ని జీమెయిల్స్ కావాలి? యూట్యూబ్ అకౌంట్‌ని ఎలా మేనేజ్ చేయాలి? అదేవిధంగా మొబైల్ నంబర్స్ ఎన్ని యూజ్ చేయాలి? అదేవిధంగా యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ ఫాలో అవుతే వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి? అదేవిధంగా ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి? కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు థంబ్‌నెయిల్స్ ఎలా యాడ్ చేయాలి? అదేవిధంగా ఎక్కువ వ్యూస్ రావడానికి మనం ఫాలో అవ్వాల్సిన షార్ట్సా, వీడియోసా, లాంగ్ వీడియోస్ ఏది ఫాలో అవ్వాలి? రీసెంట్‌గా వచ్చిన మానిటైజేషన్ రూల్స్ కావచ్చు అవి ఏంటి అనేవి ఎండ్ టు ఎండ్ మొత్తం యూట్యూబ్ నాకు తెలిసిన పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ జీమెయిల్ అంటే యూట్యూబ్ క్రియేట్ చేయడానికి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది కావాలి. ఒక జీమెయిల్తో మనం ఎన్నైనా యూట్యూబ్ అకౌంట్స్ అని క్రియేట్ చేయొచ్చు. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్ నెంబర్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ని ఒక జీమెయిల్ అకౌంట్తోనే మెయింటైన్ చేస్తే మీకు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఈజీగా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక జీమెయిల్ అకౌంట్తో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ని మీరు మంచిగా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసి మంచి కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది గ్రో కూడా అవుతుంది. కానీ మల్టిపుల్ ఛానల్స్ని ఒకే జీమెయిల్తో క్రియేట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఒక జీమెయిల్ మీద మీరు 2 or 3 యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఛానల్కి ఏదన్నా యూట్యూబ్ స్ట్రైక్ అనేది వస్తే ఒక వీడియోకి యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం ఆల్ ద 3 ఛానల్స్ ఏవైతే ఒక జీమెయిల్ అవి కూడా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే మ్యాక్సిమం కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒక జీమెయిల్ అకౌంట్కి ఒక యూట్యూబ్ ఛానల్నే క్రియేట్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ జీమెయిల్స్తో డిఫరెంట్ కేటగిరీ వైజ్గా లైఫ్ స్టైల్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, కుకింగ్ సంబంధించిన ఏవైతే కావాలో వాళ్ళకి డిఫరెంట్గా యూట్యూబ్ ఛానల్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. సో మీరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే బిగినర్స్ అయితే ఒక జీమెయిల్కి ఒక ఛానల్నే యూజ్ చేసుకోండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా మీ పర్సనల్ మొబైల్ నెంబర్నే యూజ్ చేసుకోండి. 1 or 2 టైమ్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అనేది ఆప్షన్, ఓటీపీ పర్పస్కి మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయాలి. బట్ జీమెయిల్ అకౌంట్ అనేది మ్యాండేటరీ, అదే ప్రైమరీ. ఎందుకంటే మీకు మానిటైజేషన్ అయినప్పుడు గూగుల్ పిన్, యాడ్సెన్స్ పిన్ కూడా మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మాత్రమే వస్తుంది. సో జీమెయిల్ అకౌంట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ కూడా మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఇనీషియల్ స్టేజ్లోనే మీకు ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్లో మీకు మానిటైజేషన్ అయినప్పుడు యాడ్సెన్స్ అప్పుడు కూడా ఇలాంటి ఫేస్ చేయకోకుండా మీరు ఈజీగా యాడ్సెన్స్ అనేది మానిటైజేషన్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నేమ్ మీరు ఫస్ట్ ఇనీషియల్గా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మీది ఏదైతే ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి. తర్వాత వస్తున్న రైట్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్లో మీరు క్లిక్ చేస్తే సెర్చ్ ఫిల్టర్లో అవైలబిలిటీ ఛానల్ అనే ఛానల్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏమేమి ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఛానల్ నేమ్తో ఇంకా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఈ ఛానల్ నేమ్ సక్సెస్ అవుతుందా అవ్వదా అని ఐడెంటిఫికేషన్కి వచ్చిన తర్వాతే మీరు ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఛానల్ నేమ్ కూడా ఒక యూనిక్ ఉండాలి, డిఫరెంట్గా ఒక సింపుల్ వర్డ్స్తోనే ఉండాలి. టెక్ సంబంధించింది కావచ్చు, కుకింగ్ సంబంధించింది కావచ్చు, ఇంకా ఏ ఇతర కేటగిరీ గేమింగ్ సంబంధించింది దేనికైనా కానీ ఒక యూనిక్ నేమ్తో ఒక సింపుల్గా మౌత్ పబ్లిసిటీ అయ్యే విధంగా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఉండాలి. అదేవిధంగా లోగో కూడా మీరు అలాగే సింపుల్గా క్రియేట్ చేసుకోవాలి. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేట్ చేస్తే 14 days వరకు ఆ నేమ్ అనేది చేంజ్ చేయడానికి మీకు విజిబిలిటీ అనేది ఉండదు. అంటే ఒక్కసారి క్రియేట్ చేస్తే అకౌంట్ మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ మీద 14 days తర్వాతే మళ్ళీ మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అది పాసిబుల్ అవుతుంది. అప్పటి వరకు మీకు మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది పాసిబుల్ అవ్వదు. అండ్ ఇంకోటి వచ్చేసి కేటగిరీ అనేది మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ముందరే ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కేటగిరీ అంటే ఇప్పుడు దేనికి సంబంధించిన వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. మళ్ళీ మిక్స్డ్ వేలో వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథం అనేది డిఫరెంట్గా వర్క్ అవుతుంది. యూట్యూబ్ ఆల్గారిథం ఎప్పుడైనా మీ కంటెంట్ కేటగిరీని బట్టే మీ వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది. సో ఆ వేలోనే ఫాలో అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, లోగో యాడ్ చేశారు, డిస్క్రిప్షన్ యాడ్ చేశారు, కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక వీడియోస్ అప్లోడ్ చేయటం, ఇనీషియల్ స్టేజ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీరు షార్ట్స్ని ప్రిఫర్ చేయండి. షార్ట్స్తో పాటు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 1 or 2 లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే
మీకు గ్రోత్ కూడా, ఎందుకంటే మానిటైజేషన్కి మెయిన్గా లాంగ్ వీడియోస్ అనేది హెల్ప్ అవుతుంది. షార్ట్ వీడియోస్ వచ్చేసి మీకు సబ్స్క్రైబర్స్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ అనేది మ్యాండేటరీ. దెన్ వాచ్ అవర్స్ వచ్చేసి మీకు మానిటైజేషన్కి బాగా ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి లాంగ్ వీడియోస్ ప్యారల్గా అప్లోడ్ చేస్తే షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ మీకు మానిటైజేషన్ టైం కూడా ఈజీగా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, అయినా ఒక టైం సెట్ చేసుకోండి. వీక్లీ ఒక వీక్లో మండే 11 or 6 AM 6 PM వాట్ ఎవర్ ద టైమింగ్స్, వీక్లో ఏ టైం అయితే మీరు అప్లోడ్ చేయాలనుకున్నారో ఆ టైంలోనే కన్సిస్టెన్సీగా వీడియో అనేది షెడ్యూల్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు గ్రోత్ ఉంటుంది. వీడియో మ్యాక్సిమం 12 నుండి 24 hours బిఫోర్లోనే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి ఉంచాలి. షెడ్యూల్ చేసే ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఒక లాంగ్ వీడియో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన ఛానల్లో వెళ్ళి చూడండి. అదేవిధంగా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీని మెయింటైన్ చేయాలి. కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలి. వాయిస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇంకేదైనా కానీ బిఫోర్ ఎడిటింగ్లోనే మీరు అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు మంచిగా వ్యూవర్స్ చూడడానికి ఎంగేజ్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ షార్ట్స్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు థంబ్నెయిల్ అనేది బిఫోర్ అప్లోడింగే థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాంప్ రోల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయిన తర్వాత కొన్ని టైమ్స్ మీకు థంబ్నెయిల్ ఏదైతే కావాలో షార్ట్కి అది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. సో బిఫోరే చేసుకోండి. అదేవిధంగా లాంగ్ వీడియోకి అయితే మీరు ఒకసారి అప్లోడ్ చేసుకున్న వీడియో తర్వాత థంబ్నెయిల్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు అందరూ ఏఐ ద్వారా క్రియేట్ చేసుకొని థంబ్నెయిల్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారు. ఆ వేలో కూడా మీరు చేసుకోవచ్చు, ఏఐ కూడా యూజ్ చేసుకొని. కొంతమంది అంటుంటారు ఏఐ యూజ్ చేసుకుంటే ఏమన్నా మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం వస్తుందా అని అనుకుంటారు. కానీ ఏఐ యూజ్ చేసుకొని కూడా కొన్ని మోడిఫికేషన్స్ అనేవి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. యాజ్ టీజ్గా థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్లో మేబీ ఏమైనా చేంజెస్ వస్తే యూట్యూబ్లో అప్పుడు మీకు ప్రాబ్లం లేకోకుండా బిఫోరే వన్స్ మీ ఓన్గా ఒకటి ఏదైనా మీకు సంబంధించి మీ వీడియోకి సంబంధించి ఏదైనా ఒక లైనర్ కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు, ఏదైనా యాడ్ చేసుకుంటే మీకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. న్యూగా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది తప్పక చేస్తుంటారు. ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయని ఒకసారికి 2 సార్లు 10 సార్లు వీడియోని వాళ్ళే వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అలా ఎవరు చేయకండి. దిస్ ఈజ్ ద బిగ్ మిస్టేక్. ఎందుకంటే యూట్యూబ్లో మీ వీడియోస్ని తరచుగా చూస్తుంటే ఆల్గరిథం అనేది రికమెండ్ చేయదు. ఎందుకంటే దానికి ఒక ఆల్గరిథం సెట్ చేస్తారు యూట్యూబ్కి. సో మీరు ఎంతసేపటికి ఒకసారి చూసుకున్నారా వీడియో కంటెంట్ అంతా బాగుంది, వాయిస్ బాగుంది, అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇక ఆ వీడియోని వదిలేసేయండి, అది యూట్యూబ్ చూసుకుంటుంది. నెక్స్ట్ చేయాల్సిన వీడియో గురించి మీరు ఫోకస్ చేస్తే ఈజీగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. తరచుగా చూడొద్దు వెంటనే మీ వీడియోస్ని, మీరు పోస్ట్ చేసిన వీడియోస్ని. మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా యూట్యూబ్లో మంచి కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వ్యూవర్స్ అనేవి ఎంగేజ్మెంట్ ఉంటుంది. యూట్యూబ్ కూడా మీ వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది వ్యూవర్స్కి. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ త్వరగా గ్రో అవుతుంది. త్వరగా గ్రో అయితే మానిటైజేషన్ త్వరగా కంప్లీట్ అయితే మీకు గూగుల్ యాడ్సెన్స్ వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ వస్తే మీకు రెవెన్యూ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మానిటైజేషన్ పాలసీస్ కూడా చేంజ్ అయినాయి. అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చేసి మానిటైజేషన్ రూల్స్ అనేవి చాలా కొన్ని సింపుల్గా ఉండొచ్చు, బట్ ప్రజెంట్ ఇచ్చిన మానిటైజేషన్ రూల్స్ అనేవి కొంచెం మన వీడియోస్ కావచ్చు, షార్ట్ వీడియోస్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, కొంచెం వాళ్ళ వాచ్ అవర్స్ పెంచారు. అదేవిధంగా కొన్ని కండిషన్స్ అనేవి యాడ్ చేశారు. వాటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది అసలు ఈజీయా కాదా, మనం క్రాక్ చేయగలుగుతామా లేదా అనేది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అసలు మానిటైజేషన్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. మినీ మానిటైజేషన్ ఉంది, ఫుల్లీ మానిటైజేషన్ ఉంది. మినీ మానిటైజేషన్ అంటే సబ్స్క్రైబర్స్ అనేవి ఫుల్లీకి మినీకి రెండింటికి సేమ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేవి ఉండాలి. బట్ వాచ్ అవర్స్కి వచ్చేస్తే మినీ మానిటైజేషన్లో ప్రీవియస్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఏదైతే ఉందో 2026కి 3 మిలియన్ షార్ట్ వీడియోస్ ఉండాలి. అదేవిధంగా 3000 వ్యాలిడ్ వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్కి ఉండాలి. అప్పుడే మీకు మినీ మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. మినీ మానిటైజేషన్ వచ్చే సూపర్ జాయింట్, అదేవిధంగా మీ ప్రోడక్ట్స్ని ఏదన్నా ఎఫిలియేటివ్ ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవడానికి మినీ మానిటైజేషన్ అనేది యూజ్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా ఫుల్లీ మానిటైజేషన్ వచ్చేసి మీకు ఇక్కడ 10 మిలియన్ షార్ట్ వీడియోస్ కంప్లీట్ అవ్వాలి. ఇది కూడా 4000 వాచ్ అవర్స్
వ్యాలిడ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. సో వీటిలో కూడా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. 90 డేస్లోనే కంప్లీట్ అవ్వాలి షార్ట్ వీడియోస్ వాచ్ అవర్స్. అదేవిధంగా లాంగ్ వీడియోస్కి వచ్చేసి 365 డేస్ 1 ఇయర్ లోపలనే మీకు ఈ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. రీసెంట్గా యూట్యూబ్ మానిటైజేషన్స్ పాలసీస్ అనేవి చేంజ్ అయినవి. అది ఏంటంటే ఫస్ట్ మినీ మానిటైజేషన్ వచ్చేసి 10 మిలియన్ షార్ట్ వీడియోస్ అయిపోవాలి. అదేవిధంగా 4000 లాంగ్ వ్యాలిడ్ వాచ్ అవర్స్ అవ్వాలి. ఫుల్లీ మానిటైజేషన్ అవ్వాలంటే 8000 వ్యాలిడ్ వాచ్ అవర్స్ ఉండాలి. అదేవిధంగా 20 మిలియన్ షార్ట్ వీడియోస్ కంప్లీట్ అయిపోతేనే మీకు ఫుల్లీ మానిటైజేషన్ వస్తుంది. ఇలాంటి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి మీరు ఎక్కువగా లాంగ్ వీడియోస్ ఫోకస్ చేస్తే ఏ మానిటైజేషన్, ఎందుకంటే మీకు షార్ట్ వీడియోస్ అనేది ఇక్కడ ఒక చిన్న యూట్యూబ్ వాళ్ళు చిన్న ప్రాబ్లం మెన్షన్ చేశారు. ఏంటంటే ఎవ్రీ 90 డేస్కి వాళ్ళు రివ్యూ చేస్తారు. అప్పుడు రివ్యూ చేసినప్పుడు మీ వ్యాలిడ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి. 20 మిలియన్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతేనే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే ఆ 90 డేస్లో మీరు 20 మిలియన్ కంప్లీట్ అయిపోతే జనరేట్ అవ్వదు. సో లాంగ్ వీడియోస్ మీరు ఫోకస్ చేస్తే 4000 వ్యాలిడ్ వాచ్ అవర్స్ అన్నారు, కానీ ఏం కండిషన్స్ అనేవి పెట్టలేదు. సో మ్యాక్సిమం మీరు లాంగ్ వీడియోస్ని కంటెంట్ క్రియేట్ చేయడానికి ఫోకస్ చేయండి. సో ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోస్ అనేవి చేస్తాను.